అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక తన ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన తన కూతురు పిచ్చుక తల్లి వద్దకు వచ్చి ఇలా అడుగుతుంది. ఏమైందమ్మా, ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది అని అడగగానే అప్పుడు తన తల్లి పిచ్చుక ఇలా సమాధానం చెబుతుంది. అమ్మా, నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. అది ఏమిటంటే, నీకు ఒక అక్క కూడా ఉంది. మీరిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే తాను నా దగ్గర నుండి దూరమైపోయింది. తను ఎలా ఉందో అని ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పగానే అప్పుడు కూతురు పిచ్చుక ఇలా అంటుంది. నిజమా అమ్మా, నాకు అక్క కూడా ఉందా? మరి ఈ నిజం నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడగగానే అప్పుడు తన తల్లి ఇలా అంటుంది. నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకులే అని నాలో నేనే బాధపడుతూ ఉన్నానమ్మా అని సమాధానం చెబుతుంది. అప్పుడు తన కూతురు, నువ్వేమీ దిగులు పడకమ్మా, అక్క ఎక్కడ ఉందో వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని తన తల్లితో చెప్పి అడవికి బయలుదేరుతుంది. అడవిలో తన అక్క కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ తన అక్క ఎక్కడా కనపడదు. అప్పుడు పిచ్చుక ఇలా అనుకుంటుంది. ఎలాగైనా సరే అడివంతా వెతికి అక్కను తీసుకొనే వెళ్తాను అని అనుకుంటుంది. అలా వెళుతున్న తనకి ఒక పెద్ద పులి ఎదురవుతుంది. దానిని చూడగానే పిచ్చుక చాలా భయపడిపోతుంది. ఆ పులి ఆ పిచ్చుక పైకి వస్తుంది. అప్పుడు పిచ్చుకకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకా ఈ పులి నన్ను తినేస్తుంది, ఇంకా నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇంకో పిచ్చుక ఒక కట్టెకి నిప్పంటించుకొని ఆ పులి దగ్గరికి వస్తుంది. ఆ నిప్పుని చూడగానే పులి భయపడి పారిపోతుంది. ఆ పులి వెళ్ళిపోగానే ఇద్దరు పిచ్చుకలు ఇలా మాట్లాడుకుంటారు. ఎవరు నువ్వు? సమయానికి వచ్చి నన్ను కాపాడావు, లేదంటే ఆ పులి నన్ను తినేసేది. అప్పుడు ఇంకో పిచ్చుక ఇలా అంటుంది. నేనెవరో కాదు, మీ అక్కని. చిన్నప్పుడు అమ్మ దగ్గరి నుండి తప్పిపోయిన మీ అక్కయ్యని అని చెప్పగానే అప్పుడు తన చెల్లి పిచ్చుక ఇలా అంటుంది. అవునా, నీవేనా మా అక్కయ్యవి? నేను నీకోసమే వెతుక్కుంటూ ఈ అడవికి వచ్చాను. మన అమ్మ నిన్నే తలుస్తూ చాలా బాధపడుతుంది. వెంటనే మనం మన అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి తన అక్కను తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ పడుకొని ఉంటుంది. అప్పుడు వారిద్దరూ కూడా అమ్మా లెగు లెగు, ఎవరొచ్చారో చూడు అని చెప్పగానే వెంటనే లేస్తుంది. అలా లేవగానే ఏమైందమ్మా, ఎందుకు పిలుస్తున్నావు అని అడగగానే అప్పుడు పిచ్చుక ఇలా సమాధానం చెబుతుంది. అమ్మా, నువ్వు ఎవరి కోసమైతే ఇంతలా బాధపడుతున్నావో వారినే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదిగో చూడు, చిన్నప్పుడు నీ దగ్గర నుండి తప్పిపోయిన మన అక్కయ్య అని చెప్పగానే అప్పుడు తన తల్లి సంతోషంగా, అవునా తల్లి, అక్కయ్యని తీసుకువచ్చావా అని అడగగానే అవునమ్మా, అడవిలో పులి నన్ను చంపబోతుంటే అక్కయ్య వచ్చి నన్ను కాపాడింది అని చెప్పి తన అక్కయ్యని తన అమ్మ ఒడికి చేరుస్తుంది. అప్పుడు వారు ముగ్గురు సంతోషంగా ఉంటారు.